రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని సిట్ అధికారులు పోలీసులను కోరారు. కాకినాడ జిల్లాలోని కోరింగ, కరప పోర్ట్, సర్పవరం, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లోని జూన్, జూలైలో నమోదైన 13 ఎఫ్ఐఆర్లను పరిశీలించనుంది. పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇతర దేశాలకు తరలించినప్పుడు డాక్యుమెంట్లలో ఏం చూపించారని కూడా సిట్ బృందం ఆరా తీయనుంది. చైన్ సిస్టమ్ ఎక్కడ ఉంది, ఎవరు నడిపిస్తున్నారనే దానిపై కూడా సిట్ ఫోకస్ చేసింది. అలాగే ఆర్డర్ ఇచ్చేది, డెలివరీ తీసుకునేది ఎవరనే విషయాలను సేకరించుకున్న సిట్ టీం పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటించాలని డిసైడ్ అయ్యింది. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, థ్యాంక్ యూ. ఏవైతే రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అయితే సిట్ అయితే ఏర్పాటు చేసింది. అయితే సిఐడి ఐజీ వినీత్ బిజ్రీలాలను అలాగే సిట్ అధిపతిగా నియమించింది. అయితే ఈ బృందానికి సిఐడి సంబంధించి ఎస్పీగా బి ఉమామహేశ్వరతో పాటు మరో 4 డిఎస్పీలు అయితే చోటు కల్పించింది. అయితే వైకాపా హయాంలో రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ కి ఏవైతే తన వ్యవస్థాకృత మాఫియాగా తయారని చెప్పి అయితే ప్రధానంగా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వేల టన్నులను రేషన్ బియ్యం తరలిపోయిందని చెప్పి ఏవైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినట్టే దీనిపై అయితే చర్యలు చేయబడింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కాకినాడ సీపోర్ట్ సంబంధించి ఏవైతే సిఐడి బృందం విచారణ ఏవైతే సుదీర్ఘ విచారణ జరిపింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మంగళగిరి నుంచి కేంద్ర కార్యాలయం అధికారులతో రాజమహేంద్రం నుంచి సిఐడి ప్రాంతీయ కార్యాలయం నుంచి ఆర్ఓ అస్మా ఫర్హీన్ ఆధ్వర్యంలో అయితే 10 మంది బృందం అయితే కాకినాడ వచ్చింది. అయితే స్థానిక పోలీస్ రెవెన్యూ బృందాలకు సంబంధించి సహాయంతో 30 మంది పైగా వెళ్లి సీపోర్ట్స్ లో అయితే సోదాలు నిర్వహించారు. అయితే ఏవైతే గురువారం సంబంధించి అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారు రాత్రి 12 గంటల వరకు ఈ యొక్క తనిఖీలు అయితే సాగేది చెప్పుకోవచ్చు. అయితే 2019 నుంచి ఏవైతే డిసెంబర్ 2024 వరకు సీపోర్ట్ ద్వారా జరిగిన లావాదేవీలు, ఎగుమతులు, దిగుమతులు వివరాలతో కూడిన అలాగే ఏదైతే సాఫ్ట్ కాపీలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడికి సంబంధించి ఎవరైతే పోర్ట్ సంబంధించి పోర్ట్ సిబ్బంది ఎవరుతున్నారో వారిని కూడా ప్రశ్నించే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే పోర్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆపరేటర్ను అలాగే పలు అంశాలపై అయితే ఆరా తీసే పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే అక్కడ దస్త్రాలు సేకరించి వివరాలు అయితే పూర్తి నివేదిక అయితే సేకరించే పరిస్థితి కనబడింది. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి ఏవైతే కాకినాడ ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై అయితే ఒక పక్క మాఫియాపై అయితే అరికట్టడానికి అయితే పూర్తి చర్యలు చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి సివిల్ సప్లై మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పటికే కాకినాడలో పలు గొడవలు కూడా పర్యటన చేసిన నేపథ్యంలో ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసే పరిస్థితి కనబడింది. అయితే మరోపక్క చూసుకుంటే ఏవైతే కాకినాడ సంబంధించి కాకినాడ ఇప్పటికి కూడా మాఫియాని అరికట్టే దిశగా అయితే అడుగులు వేస్తున్నప్పటికీ ఎక్కడ మాఫియాని అరికట్టడానికి పూర్తి అడుగులు వేసినప్పుడు కూడా ఎక్కడ వీరు చెక్ పెట్టలనే నేపథ్యంలో ఓ పక్క ఏవైతే కాకినాడ సంబంధించి కాకినాడ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఎవరైతే తోట సుధీర్ అలాగే ఉన్న స్థానికంగా ఉన్న ఒక 5 లారీలు గుర్తించి మరోపక్క ఏవైతే కాకినాడ సివిల్ సప్లై గొడవలను కూడా వీరు తనిఖీ చేశారు. అయితే కాకినాడ సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన చేసిన నేపథ్యంలో అక్కడ కాకినాడలో ఉన్న రేషన్ మాఫియాని ఖచ్చితంగా అరికట్టాలి. ఏవైతే గత ప్రభుత్వం ఏవైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే కోట్ల రూపాయలు కూడా పట్టదో పట్టించారని చెప్పి ఇప్పటికే ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఒక సిట్ అధికారులు కూడా పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి ఇప్పటికే సిట్ అధికారులు నియమించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అలాగే పూర్తి నివేదిక తీసుకుని ప్రతి 15 రోజులు కూడా దీనిపై ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే దీనిపై ఏవైతే ఈ పీడీఎస్ రైస్ తరలింపు అయితే ఇప్పటికే కోరంగి అలాగే కరప అలాగే పోర్ట్ పొజిషన్ సర్పవరం ఇంద్రపాలెం పొజిషన్ లో జూన్, జూలై నెలల్లో ఏవైతే 13 ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనవి. దీనికి సంబంధించి ఏవైతే రా రైస్ అలాగే సెమీ బాయిల్డ్ రైస్ తో కూడా అనుమతితో పీడీఎస్ రైస్ తరలిస్తున్నారు వారిపై కూడా జరుగుతున్న విచారణ అయితే పూర్తి విచారణ చేపడుతుంది. అయితే పేదల బియ్యం ఏవైతే ఇతర దేశాలకు తరలించినప్పటికీ డాక్యుమెంట్లతో ఏ విధంగా చూపించారని చెప్పి పక్క సిట్ అధికారులు అయితే ఆరోపించే పరిస్థితి కనబడితే ఏవైతే చైన్ సిస్టమ్ ఎక్కడుంది, అయితే ఎవరు నడిపిస్తున్నారో దానిపై అయితే కూడా ఫోకస్ పెట్టే పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా ఎక్స్పోర్టర్ సపోర్ట్ తో ఏ విధంగా ఉంటుంది, అసలు ఆర్డర్ ఇచ్చేది ఎవరు, డెలివరీ తీసుకునేది ఎవరు అనే దానిపై కూడా సిట్ అధికారులు అయితే పూర్తి నివేదిక అయితే డేటా తీసే పరిస్థితి కనబడింది. అయితే దీంతో అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే ఒక పక్క అంటే రేషన్ బియ్యం అందులోకి ఒకవేళ ఏవైతే రేషన్ బియ్యం సంబంధించి రైస్ సంబంధించి దీనికి సివిల్ సప్లై వింగ్ ఉంటుంది. అయితే సివిల్ సప్లై అధికారులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది, అసలు రేషన్ షాపులకి అలాగే సరఫరా ఏ రకంగా చేస్తున్నారు దానిపై అయితే ఒక పక్క సిట్ అధికారులు అయితే పూర్తిగా అయితే నివేదిక పరిశీలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అయితే ఒక పక్క పర్యటనతో పాటు అలాగే ఇన్వెస్టిగేషన్ టీం కూడా దీనిపై అయితే పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఏవైతే దీనికి సంబంధించి
దీనిపై వివరణ అయితే ఏవైతే 15 రోజుల్లో దీని వివరణ ఇవ్వాలి, దీనిపై నివేదిక ఇవ్వాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో అయితే ఇప్పటికే రోజు రోజుకి రాజకీయం వేడెక్కుతుంది. మరో పక్క రేషన్ మాఫియా అయితే అధికంగా అయితే ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అడుగులు వేస్తారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే దీనిపై అంటే పూర్తి విచారణ చేపట్టాలి, ఖచ్చితంగా పేదోడికి అందాలి, దీనిపై ఖచ్చితంగా దీనిపై అరికట్టి దృష్టి అయితే అడుగులు వేయాలని చెప్పి ఇప్పటికే అధికారులకి జారీ చేసిన నేపథ్యంలో మరో పక్క సిట్ అధికారులకు కూడా పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెప్పి ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జరిగిన పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.